పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన కథోలిక స్త్రీ సభ యేసు సభ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక సాధకులు అయిన పునీత లోయోలాపురి ఇన్యాసి వారిని ఎంతో భక్తితో వైభవంగా పండుగగా కొనియాడుతూ ఉంది. ఈ శుభదినాన మనం ధ్యానించిన లూకా శుభవార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి 33వ వచనాలలో యేసు ప్రభువు తనను వెంబడించే నిజమైన శిష్యునికి ఉండవలసిన నిబంధనలను, త్యాగ గుణాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఈ సువార్త పఠనంలో యేసు ప్రభువు 2 ఉపమానాలను మనకు చెప్తూ ఉన్నారు. ఒకటి, బురుజు కట్టదలచినప్పుడు దానికి అయ్యే ఖర్చును ముందుగా లెక్క చూసుకుంటాడు. అలాగే ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనకున్న సైన్య బలంతో శత్రువును జయించగలనా లేదా అని ఆలోచిస్తాడు. ఈ ఉపమానాల ద్వారా ప్రభువు మనకు నేర్పించే సత్యం ఏంటి అంటే, క్రైస్తవ జీవితం లేదా క్రీస్తు శిష్యరికం అనేది ఏదో ఒక భావోద్వేగంతో మొదలుపెట్టేది కాదు. అది పూర్తి స్పృహతో సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడే ఒక నిశ్చయమైన తీర్మానం. మీ సమస్తమును విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. పునీత లోయోలాపురి ఇన్యాసి గారి జీవితం ఈ సువార్త వాక్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు ఆయన ఈ లోక సంపదను, కీర్తి ప్రతిష్టలను, సైనిక వైభవాన్ని ఆశించిన వ్యక్తి. యుద్ధంలో గాయపడి మంచాన పడినప్పుడు ఆయన యేసుక్రీస్తు జీవితాన్ని, పునీతుల చరిత్రలను చదవడం తటస్థించింది. ఆ వాక్యాలు ఆయన హృదయాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఈ లోక వైభవం తాత్కాలికమని, క్రీస్తు కొరకు జీవించటమే శాశ్వతమని ఆయన గ్రహించారు. తన కత్తిని, ఈ లోకపు ఆశలను విడిచిపెట్టి క్రీస్తు సైనికుడిగా మారి దేవుని సర్వోన్నత మహిమ కొరకు తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. పునీత ఇన్యాసి వారు తనకున్నదంతయు విడిచిపెట్టి యేసు ప్రభువు చూపిన శిలువ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన స్థాపించిన ఆధ్యాత్మిక సాధనలు అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ కోట్లాది మందిని పాపపు దాస్యం నుండి విముక్తులను చేసి దేవుని వైపునకు నడిపించాయి. లోకంలో ప్రతి వస్తువును, ప్రతి పరిస్థితిని దేవుడు తన మహిమ కొరకే ఎలా ఉపయోగించాలో ఆయన మనకు నేర్పించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యం మరియు పునీత లోయోలాపురి ఇన్యాసి గారి జీవితం మనలను ఒక మంచి ప్రశ్న అడుగుతూ ఉంది. మన క్రైస్తవ జీవితంలో మనం దేనికి మొదటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాం? ఈ లోక ఆశలక లేక క్రీస్తు ప్రభువుక? దేవుని కొరకు మన హృదయంలోని ఈ లోక సంబంధమైన అహంకారాన్ని, స్వార్థాన్ని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన అనుదిన జీవితంలో వచ్చే కష్టాలనే సిలువను ఓపికతో మోస్తూ యేసును వెంబడించినప్పుడే మనం నిజమైన శిష్యులమవుతాం. ఈ పండుగ రోజున పునీత లోయోలాపురి ఇన్యాసి గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈ లోక ఆశలపై విజయాన్ని సాధించే కృపను, ప్రభువును అర్థించుదాం. మన మాటలు, మన పనులు, మన జీవిత సర్వస్వం దేవుని సర్వోన్నత మహిమ కొరకే ఉండునట్లు జీవిద్దాం. ఈ పరిశుద్ధుని ఆశీస్సులు మనందరికీ సదా తోడై ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.